ఇప్పుడు ఎట్టుందో చూడాలమ్మా, టెస్ట్ చేయాలా కాదమ్మా. నేను పె- నేను పెట్టిన టీ ఎట్టుంది రండి. రా రామ్మా. రా. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు ఇప్పటికి? హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ ది in Tirupati or this in Tirupati? Tirupati, we have just started with pipeline system now. 5,000 houses already connected. And after this connection, maybe 100,000 connections into your support now. We can do 1 lakh connections now. In Tirupati. What is the cost difference will come? Sir, we will offer 10% discount. Raya Srinivas, ఈ పక్కన ఇది చంద్రగిరి కాన్స్టిట్యున్సీనా? ఓ, ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట, కాళహస్తి ఎమ్మెల్యే. మామూలు ఎల్పిజి సిలిండర్ ఒకటి మనకి 839 ₹900. యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ 2 + 2 4 హౌస్ 4 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడతాం. దాంట్లో చూసుకుంటే 5,400 మనకి యావరేజ్గా. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే సార్ 3,372 అవుతుంది సార్. మనం ఆ లెక్కగా చూస్తే సార్ 2 మెంబర్ ఫ్యామిలీకి 4 మెంబర్ అయితే 5,058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి సార్ మనకి. ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది, ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ బుకింగ్ చేసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ లాంటి ఛాన్సెస్ ఆర్ వెరీ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది సార్. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే సార్ అదే బెటర్ సార్. అలా చేస్తే అంటే అలా మనం 3 సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది అంటే, వీళ్ళు కూడా ఆ డబ్బులు ఇస్తే ఇదే బెటర్. ఇదే తక్కువ అవుతుంది సార్. ఇదే తక్కువ. మేము 3 సిలిండర్లు ఇస్తున్నాం, నెలకు ఎంత అవుతుంది? 3,800 2,400 ఇస్తున్నాం. 2,400 ఇంకొక 60 రూపాయలు, 2,460 ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్నే మీరు వాడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు. లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. యా, దాన్ని వర్కౌట్ చేయాలా బీపీఎల్ ఫ్యామిలీస్ అని. లెట్ ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, మేము సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతావు దాన్ని? టౌన్స్లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? కాదు, నువ్వు టౌన్ కదా ఇది, మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే వీళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నావు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడి నుంచి తెస్తావు గడ్డి? ఆవులు కూడా అక్కడ పెట్టుకునే కదా? ఇక్కడ వేరే స్థలం ఉంది, వేరే వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టుకున్నాం. మా ఇంటి దగ్గరగా ఉంటుంది అంటే
ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అర్బన్ హౌసింగ్ సార్ 2.5 lakhs సార్. PMAY పెట్టుకుంటూ అదే. 2.5 lakhs సార్. అది కాకుండా ISHLకి మళ్ళీ 12,000 సంపాదించారు సార్. అది కాకుండా వీళ్ళు SST మెంబర్ సార్ 35,000 మనం సబ్సిడీ వాళ్ళు 3 lakhs వరకు కింద 3 లక్షల్లో కట్టుకోగలుగుతావా? ఓకేనా? ఏంటమ్మా చూస్తున్నావు? ఆశ్చర్యంగా సార్ సార్ మా పక్కన కూర్చోడు. ధైర్యం అయితే చెప్పు కాదంటే ఏమ్మా? ఒక పని చేయి, 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను, 4 లక్షలు ఇస్తాం, ఒక కట్టేసుకో. ఓకే అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. హౌస్ అడిగారు ఇంకా ఆవులు కావాలంటే PMEGPలో అది కూడా 2 lakhs అంటే శాంక్షన్ ఇచ్చారు. ఆవులకు కూడా ఇచ్చారు, మేపుకోగలుగుతావా? ఓకే 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, తర్వాత ఇల్లు 2 కట్టిస్తారు, కట్టుబెట్టిస్తాం. డ్రామా ఎలిజిబుల్ ఫర్ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్. రండి చూస్తాను చూస్తాను. అది అంత ఓకే అయిపోయింది సార్, అంత ఆట అంత అయిపోయింది సార్. జై సార్ ఆపరేషన్ సార్. పంతొమ్మిదిలో ఉన్నప్పుడు మండపల్లి నుంచి పెట్టిన రోడ్డు వైకుంఠమాల రోడ్డు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 2019 నుంచి దీంట్లో ఈ రోడ్డునే కావాలని నిలబెట్టేశారు. దీనివల్ల అయ్యారంటే పుదిపట్ల, చెర్లోపల్లి, పెరుమాలపల్లి, రంగంపేట, మంగాపురం, కొప్పరమలపల్లి, ఎస్వి నగర్ ఈ గ్రామాలన్నీ బాగుపడతాయి. ఇది ఉన్నాయంటే ఈ రోడ్డు వచ్చిందంటే అప్పుడు మనం మీరు పెట్టిన ప్లాన్ ప్రకారం వైకుంఠమాల దీంట్లో ఒక ఇదిగా ఉంది జూ పార్క్ రోడ్డు ఇది ఉందంటే ఇది డెవలప్ అవుతుంది. ఒకసారి రికార్డ్ చేస్తాను, చూస్తాను. సంతకం కృష్ణ 5 ఏళ్ళ నుంచి ఓకే అమ్మా. మీ పేరుమా? థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ.